హాయ్ అండి. సో ఓజీ అండ్ అఖండ 2 రెండు ఒకే రోజున రిలీజ్ అవ్వబోతున్నాయి అంటున్నారు. ఎలా ఉంటుంది? అంటే ఎట్లుంటుందంటే 2 రిలీజియన్ల పండగలు ఒకే డే వస్తే ఇట్లా ఫీల్ అవుతాం కదా. అబ్బా ఒక్కరోజు తప్పించి ఒకరోజు వస్తే హాలిడే దొరుకుతుంది అని చెప్పేసి అట్లా ఫీల్ అవుతారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇక్కడ పవర్ స్టార్కి అంతే స్టార్డమ్ ఉంది. అండ్ బాలయ్య బాబు గారికి అయితే చిన్న పిల్లల నుంచి తీసుకొని ముసలి వాళ్ళ వరకు జై బాలయ్య అని చెప్పి పబ్బులలో పాటలు పెట్టుకొని ఎగురుతూ ఉంటారు. సో ఇద్దరికి అంతే స్టార్డమ్ ఉంది. ఒకే రోజు ఒకేసారి వచ్చిందంటే మాత్రం డిసప్పాయింట్మెంట్, పెద్ద డిసప్పాయింట్మెంట్. కలెక్షన్ల పరంగా అయినా పెద్ద డిసప్పాయింట్మెంట్ అది. మన ఫ్యాన్స్కి కూడా ఒక పెద్ద డిసప్పాయింట్మెంట్ అనుకోవచ్చు. మరి ఓజీ అయితే కొత్తగా వస్తుంది. మరి అఖండ పార్ట్ 1 ఆల్రెడీ రిలీజ్ అయింది. మరి పార్ట్ 2కి సేమ్ రెస్పాన్స్ వస్తుందా లేకపోతే ఓజీకి వస్తుంది అంటారా? బాలయ్య బాబు గారికి ఎట్లయినా ఆయన ఏ సినిమా తీసినా కూడా మంచి టాక్ వస్తుంది. అండ్ అంతే మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. అండ్ డెఫినెట్లీ హిట్ కొట్టే మూవీసే తీస్తారు. మనం నరసింహనాయుడు ఇవన్నీ కూడా చూసుకుంటే రీసెంట్గా కూడా ఇట్లనే ఒక సినిమా వచ్చింది, అది కూడా సూపర్ హిట్ సినిమా. సో బాలయ్య బాబు గారికి మాత్రం అసలు పోయే ఛాన్సే లేదు. డెఫినెట్లీ హిట్ కొడతారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు అంటారా, ఓజీ మీద ఘోరంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫ్యాన్స్కి. మరి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మూవీస్ కొంచెం ఆడడం కష్టం. కొన్ని ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో మనం చాలా మూవీస్ చూసుకున్నాం ఇట్లనే. మన గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటేనో హై ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన మూవీ. అండ్ ఈ ఓజీ కూడా అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉంది కాబట్టి కొంచెం ఆలోచించాల్సిన విషయం. అండ్ అఖండ 1 మనం బీజిఎం పరంగా చూసుకున్న, తమన్ గారి పరంగా చూసుకున్న, ఆయన ఘోరంగా బీజిఎం ఇచ్చారు. థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. బయటికి వచ్చి అన్నా ఏం సౌండ్ అన్నా, చెవులు పగిలిపోయినాయి అని చెప్పేసి ఇట్లా రివ్యూలు ఇచ్చారు. ఈసారి కంపల్సరీ మన స్పీకర్స్ కూడా పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంత ఘోరంగా ఇస్తారు ఆయన. అంటే తమన్ గారికి నందమూరి తమన్ అని కూడా పేరు పెట్టేశారు. అంటే ఆయన బాలయ్య బాబు గారికి మ్యూజిక్ వేయడానికి పుట్టినట్టుంది. సో మనం అఖండ 1లో చూసినాం మనము. జస్ట్ ఆ ఫైనల్ క్లైమాక్స్ సీన్కి ఆయన ఇచ్చిన బీజిఎం ఘోరం. ఇక ఆయన కెరియర్ని ఇలా మలుపు తిప్పిన బీజిఎం అనమాట అది. అండ్ బాలయ్య బాబు గారి కోసమే స్పెషల్గా అన్నీ అంటే ఎక్కువ కేర్ తీసుకుంటారని చెప్పి ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి మూవీస్ 2 రిలీజ్ అయ్యే డేట్న థియేటర్స్ దగ్గర ఫ్యాన్ వార్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే కలెక్షన్ పరంగా అండ్ ఎవరికి క్లాష్ జరగొద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ కూడా మాస్ ఉంటారు. అండ్ పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కూడా మాస్ ఉంటారు. కాబట్టి ఎవరికి క్లాష్ జరగొద్దు. అండ్ సినిమా పరంగా చూస్తేనే చాలా బాగుంటుంది. ఎవరి ఫేవరెట్ హీరో వాళ్ళకు ఉంటారు. నాకో ఫేవరెట్ హీరో ఉంటారు, మీకో ఫేవరెట్ హీరో ఉంటారు. సో మీ హీరో పరంగా చూడండి, కానీ వేరే హీరోస్ని హేట్ చేయాలని చెప్పేసి కొంచెం హేటెడ్ పెంచాలని చెప్పి, అండ్ మా హీరోనే గొప్ప మీకు గొప్ప కావచ్చు, కానీ వేరే వాళ్ళని కూడా కొంచెం క్రిటిసైజ్ చేయకుండా ఉంటే ఏం కావు థియేటర్ దగ్గర.